హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 8th క్లాస్లోని 10th చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రాపర్షన్ అనులోమ మరియు విలోమ అనుపాతంలో ఎక్సైజ్ 1 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోయే ముందుగా మనం డైరెక్ట్ ప్రాపర్షన్ అనులోమానుపాతం అంటే ఏందో చూద్దాం. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఎనీ టూ క్వాంటిటీస్ సచ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ టుగెదర్ అండ్ ఎక్స్ బై వై రిమైన్స్ కాన్స్టంట్, దెన్ వీ సే దట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ప్రాపర్షన్. సో ఏవేని రెండు రాశులు ఒక రాశిలో పెరుగుదల లేక తరుగుదల, రెండవ రాశిలో కూడా నిర్ణీత పద్ధతిలో పెరుగుదల లేదా తరుగుదలకు పరిణమిస్తే ఆ రాశులను మనము అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి మనము రెండు రాశులుగా తీసుకుంటే, సో అంటే ఎక్స్ పెరిగిందనుకో వై కూడా పెరుగుతుంది, ఎక్స్ తగ్గిందనుకో వై కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనం. సో అలా ఉంటే మనము ఎక్స్ అండ్ వైని ప్రాపర్షన్లో అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. సో దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. దీన్ని మనం ఎలా చదువుతామంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాస్తామంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టంట్ అవుతుంది. ఓకే, సో అంటే ఎక్స్ బై ఇక్కడ మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం, ఎక్స్ బై వై రిమైన్స్ కాన్స్టంట్. దాన్ని మనం కే అనుకుంటాం అనమాట. కే అంటే కాన్స్టంట్, మనకు అంటే స్థిరమైనటువంటి పదం అనమాట, అది కాన్స్టంట్ ఆఫ్ ప్రాపర్షన్. నెక్స్ట్ దీన్ని మనం ఏం రాస్తామంటే ఈ స్టెప్ నుంచి ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు కే, అంటే ఆ రెండు రాశిని మనం మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ y1 అండ్ y2 ఆర్ ది వాల్యూస్ ఆఫ్ y కరస్పాండింగ్ టు ది వాల్యూ ఆఫ్ x1 అండ్ x2 ఆఫ్ ది x కరస్పాండింగ్, దెన్ x1 బై y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 బై y2. x యొక్క విలువలు x1, x2కు అనుగుణంగా y యొక్క విలువలు వరుసగా y1, y2 అయితే మనం దాన్ని ఈ విధంగా రాస్తాం, x1 బై y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 బై y2. సో ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం దీన్ని బేస్ చేసుకుని చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయితే, ఫస్ట్ ప్రాబ్లం, ది కాస్ట్ ఆఫ్ 5 meters ఆఫ్ ఏ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ క్లాత్ ఈజ్ 210 rupees. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ 2 meters. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 4 meters, నెక్స్ట్ 10 meters, నెక్స్ట్ 13 meters ఆఫ్ క్లాత్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ. ఒక ప్రత్యేక నాణ్యత గల బట్ట 5 మీటర్ల ఖరీదు 210 రూపాయలు అయితే 2 మీటర్ల బట్ట ఖరీదు, 4 మీటర్ల బట్ట ఖరీదు, 10 మీటర్ల బట్ట ఖరీదు, 13 మీటర్ల బట్ట ఖరీదు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు x1 వచ్చేసి 5 meters అవుతుంది, y1 వచ్చేసి 210 meters అవుతుంది. సో మనకు x1 బై y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 బై y2. సో దీన్ని ఇక్కడ మనం బేస్ చేసుకుంటే, సో x1 ఇక్కడ మనకు 5 బై y1 ఎంత మనకు 210 ఈజ్ ఈక్వల్స్ టు x2 అంటే ఫస్ట్ క్వశ్చన్లో మనకు 2 అవుతుంది. నెక్స్ట్ y2 ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు y2 కావాలి కాబట్టి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5y2 ఈజ్ ఈక్వల్స్ టు 210 ఇంటూ 2 అవుతుంది. మనకు కావాల్సింది ఓన్లీ y2 కాబట్టి y2 ఈజ్ ఈక్వల్స్ టు 210 ఇంటూ 2 బై 5. 5 1s 5, 5 4s 20, 1 మిగులుతుంది ఇక్కడ, అంటే 10 అవుతుంది. 5 2s 10, 42 ఇంటూ 2 చేస్తే 84. సో 2 meters బట్ట యొక్క ఖరీదు ఎంతంటే మనకు 84 rupees. సో దీన్నే మనం ఇంకా యూనిటరీ మెథడ్ యూజ్ చేసి రాయొచ్చు. అంటే 5 metersకి ఎంత ఉంది, 210 rupees అయింది. 1 meterకి ఎంత అవుతుందంటే 210 బై 5, 5 1s 5, 42, అంటే 1 మీటర్కి 42 rupees అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2 meters కాబట్టి 2 ఇంటూ 42 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 84 rupees. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి, 4 metersకి. సో 4 ఇంటూ 42 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 42 మనము క్యాల్కులేట్ చేసినట్లయితే 168 rupees. సో ఈ విధంగా అయినా మనం చేయొచ్చు. నెక్స్ట్ 10 meters, 10 ఇంటూ 42 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 420 rupees. అండ్ నెక్స్ట్ 13 meters. సో 13 ఇంటూ ఈచ్ మీటర్ కాస్ట్ మనకు 42 కాబట్టి 13 ఇంటూ 42, 13 ఇంటూ 42 చేస్తే మనకు 546 rupees. ఇక్కడ మీరు ఏ మెథడ్ ఈజీగా ఉంటే మనం ఆ మెథడ్ని ఫాలో అయ్యి చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏమిటంటే ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్ ప్రాపర్షన్ బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి మనకు సబ్జెక్ట్ ఇది కాబట్టి
సో ఇది చేస్తున్న షార్ట్ కట్ మెథడ్ ఇదండి. ఏదన్నా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, ఫిల్ ద టేబుల్. ఇక్కడ ఒక రోజులో మనకు నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు కాస్ట్ ఆఫ్ యాపిల్స్ ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ యాపిల్స్లో 1 యాపిల్ కాస్ట్ 8 రూపీస్ అని ఇచ్చాడు. అయితే మనం 4 యాపిల్స్, 7 యాపిల్స్, 12 అండ్ 20 యాపిల్స్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక యాపిల్కి 8 రూపీస్ అయితే మనకు 4 యాపిల్స్ అంటే 4 × 8 32 రూపీస్. 7 యాపిల్స్ అంటే 7 × 8 56 రూపీస్. 12 × 8 చేస్తే మనకు 96 రూపీస్. నెక్స్ట్ 20 × 8 160 రూపీస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 48 bags of paddy costs 16,800 rupees. Then find the cost of 36 bags of paddy. సో ఇక్కడ మనకు 48 ధాన్యం బస్తాల ఖరీదు 16,800 రూపాయలు అయినా 36 ధాన్యాల బస్తాల ఖరీదు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇది x1 ఈజ్ ఈక్వల్స్ టు 48, y1 ఈజ్ ఈక్వల్స్ టు 16,800. నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 36 అయితే మనం y2ని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో సింపుల్, x1/y1 ఈజ్ ఈక్వల్స్ టు x2/y2. మనం దాన్ని ఇక్కడ యూజ్ చేసి దాంట్లో సబ్మిట్ చేయొచ్చు. x1/y1 ఈజ్ ఈక్వల్స్ టు x2/y2. x1 అంటే మనకు 48/16,800 ఈజ్ ఈక్వల్స్ టు x2 అంటే 36/y2. క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేసుకుంటే 48y2 ఈజ్ ఈక్వల్స్ టు 36 × 16,800. మనకు కావాల్సిన ఓన్లీ y2 కాబట్టి y2 ఈజ్ ఈక్వల్స్ టు 36 × 16,800/48. సో ఇక్కడ మనం 12తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 12 3s 36, 12 4s 48. నెక్స్ట్ 4తో 4 1s 4, 4 4s 16, 4 2s 8, 4 0s 0, 4 0s 0. సో 3 × 4,200 చేస్తే మనకు 12,600 అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్న షార్ట్ కట్ మెథడ్లో మనం చేసుకున్నట్టయితే, సో ఇక్కడ మనము ఈచ్ బ్యాగ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 48 బ్యాగ్స్కి 16,800 రూపీస్ అవుతుందంటే 1 బ్యాగ్కి ఎంత అవుతుంది? 16,800/48 చేసుకుంటే మనం 12 4s 48, 12 1s 12, 4 మిగులుతాను 48, మనం 12 4s 48, 12 0 12 0. నెక్స్ట్ విత్ 4, 4 1s 4, 4 3s 12, 4 5s 20, 4 0 0 అంటే ఈచ్ బ్యాగ్ మనకు 350 రూపీస్ అవుతుంది. సో 350 ఇంటూ ఎన్ని బ్యాగ్స్ మనకు 36 బ్యాగ్స్ కదా, సో ఇంటూ 36 చేస్తే మనకు 12,600. ఈ మెథడ్లో అయినా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ది మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ విత్ 4 members ఈజ్ 2,800 రూపీస్. ఫైండ్ ది మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీ విత్ ఓన్లీ 3 members. నలుగురు సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు 2,800 రూపాయలు అయినా 3 సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చును మనం ఇక్కడ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు మనం ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ డిస్కషన్ చేసుకుని ఇప్పుడు ఇంకా ఇక్కడ థర్డ్ మెథడ్ చేస్తుంది చూడండి. అంటే ఇది మనకు ఫస్ట్ మెథడ్ నుంచినే వచ్చి ఉంటుంది ఇది. ఇప్పుడు చూడండి 4 మెంబర్స్కి 2,800 రూపీస్ అవుతుంది. అయితే 3 మెంబర్స్కి ఎంత అవుతుంది? 4 మెంబర్స్ అంటే ఎక్కువ మంది ఉంటే మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ మంది ఉంటే ఏమైంది? తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి సో తక్కువ/ఎక్కువ ఇక్కడ వేసుకోవాలి మనం మెంబర్స్. అంటే 3/4 × 2,800. సో ఈ స్టెప్ మనకు డైరెక్ట్ స్టెప్ ఇదంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇక్కడ x1/y1 ఈజ్ ఈక్వల్స్ టు x2/y2. సో దీని నుంచి మనకి ఈ స్టెప్ వస్తుంది. మరి ఎట్లా వస్తుంది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు x1 అంటే 4, y1 అంటే 2,800, 4/2800 ఈజ్ ఈక్వల్స్ టు x2 అంటే మనకి ఇక్కడ 3/y2. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4y2 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 2,800. మనకు కావాల్సిన ఓన్లీ y2 కాబట్టి y2 ఈజ్ ఈక్వల్స్ టు 3/4 × 2,800. అంటే ఇక్కడ బై మనం దీనికన్నా వేసుకోవచ్చు, టోటల్ కన్నా వేసుకోవచ్చు. అండి ఈ స్టెప్ వచ్చేసింది ఇక్కడ మనకు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి దీని నుంచి ఇది మనకు డైరెక్ట్ స్టెప్ వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు ప్రాబ్లంలో డైరెక్ట్ ప్రాపర్షన్ అనులోమ పాతంలో ఉంటే మనకు ఒకటి తగ్గిందంటే ఇంకోటి కూడా తగ్గుతుంది కాబట్టి, సో ఇక్కడ మనుషులు అనేవి తగ్గుతున్నారు కాబట్టి కాస్ట్ కూడా ఇక్కడ ఏమైతుంది మనకు తగ్గుతుంది. సో 4 members ఉన్న వాళ్ళు ఏమైనా 3 members అయినారు అంటే 2,800 రూపీస్ ఇంకా మనకు తక్కువ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం తక్కువ ఏంటి అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 4 1s 4,
4 7 28 400 400. సో 700 into 3 చేస్తే మనకు 2100 rupees. This is the answer. Next, fifth question. In a ship of length 28 meters, height of its mast is 12 meters. If the height of the mast in its model is 9 centimeters, what is the length of the model ship? సో ఇక్కడ 28 మీటర్ల పొడవు గల ఒక స్తంభం ఎత్తు 28 మీటర్ల పొడవు గల ఒక ఓడ స్తంభము ఎత్తు 12 మీటర్లు. ఆ ఓడ నమూనా తయారీలో ఆ ఓడ స్తంభం ఎత్తు 9 సెంటీమీటర్లు అయినా ఆ నమూనా పొడవు ఎంత అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 28 మీటర్స్ యొక్క ఓడ లెంత్ పొడవు ఉన్నటువంటి ఒక ఓడ యొక్క స్తంభం ఎత్తు మనకు 12 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దీని నమూనాను తయారు చేసామన్నమాట. అంటే చిన్నగా తయారు చేయడం చెక్కతో కానీ పేపర్తో కానీ చేయడానికి చూసారన్నమాట. సో దాన్ని మనం నమూనా అంటామంట. అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి దానికి అలాంటి దాన్ని మనం చిన్న రూపంలో చేయడం అనమాట. సో అలా తీసుకున్నప్పుడు ఏమైందంటే ఎత్తు 9 సెంటీమీటర్లు అయింది. ఎత్తు 9 సెంటీమీటర్లు అయింది. అయితే ఈ ఓడ యొక్క పొడవు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మీటర్లో ఇచ్చాడు, ఈ సెంటీమీటర్లో ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ అన్ని సెంటీమీటర్లే కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు 2800 సెంటీమీటర్స్కి 1200 సెంటీమీటర్స్ అవుతుంది. అదే 9 సెంటీమీటర్స్కి ఎంత అవుతుంది? సో మనకు తక్కువ అవుతుంది. 1200 సెంటీమీటర్స్కి 2800 సెంటీమీటర్స్ లెంత్ ఉందంటే ఓడ 9 సెంటీమీటర్స్కి ఎంత ఉంటుంది? తక్కువ అవుతుంది అనమాట. సో తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి మనం. 9/1200 ఇంటూ 2800. సో ఇక్కడ మనం ఇది క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 4 3s 12, 4 7s 28, 3 1s 3 3s 9, 7 into 3 21 సెంటీమీటర్స్. సో అక్కడ మనకు ఓడ పొడవు లెంత్ ఆఫ్ షిప్ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 21 సెంటీమీటర్స్ ఉంది. సో ఇక్కడ యూనిట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి, మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు సేమ్ యూనిట్స్ అనేది ఉండాలి. అంటే ఒకటి మీటర్లో ఉంటే ఇంకోటి కూడా మీటర్లోనే ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం అది గుర్తుపెట్టుకొని